భారతదేశం అంతా కూడా స్వతంత్రము సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఎనీవే కరోనా వలన ఘనంగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. అయినప్పటికీ ఈ స్వతంత్రాన్ని తీసుకురావడానికి మన యొక్క నాయకులు, అనేక మంది స్వతంత్ర యోధులు గొప్ప పోరాటం చేశారు. బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని ఏలేరండి. అయితే రాబోయే అస్తమించిన సామ్రాజ్యమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గాంధీ గారి నాయకత్వంలో అహింసా సిద్ధాంతాన్ని యేసుప్రభు వారు ఒక చెప్పు మీద కొడితే రెండో చెప్పు కూడా చూపించండి అని చెప్పిన ఆ అహింసా సిద్ధాంతాన్ని ఆయన పాటించారు. అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకి తీసుకొచ్చారు. అయితే ఇది ఉచితంగా రాలేదు సుమా. గొప్ప ప్రాణత్యాగాలు, గొప్ప రక్తపాతం కూడా జరిగిందని దీని వెనకాల. కావాలి మనం ఈ స్వతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనమందరం కూడా దేశ పౌరులుగా మనము సాయశక్తుల కృషి చేసి ఎదుటి వారికి, సమాజానికి మంచి చేసేవారిగా మనం అందరం కూడా తయారవ్వాలి. అయితే ఈరోజు మన యొక్క ధ్యానాంశము క్రీస్తులో స్వాతంత్రం. యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపములో ఉన్న మనిషిని ఆ పాపం నుంచి స్వాతంత్రం ఇవ్వటానికి వచ్చారు. పాపం చేయవాడు పాపానికి దాసుడు అని చెప్తున్నాడు. ఈ లోకమంతా కూడా జన్మ పాపము, కర్మ పాపము అనే 2 పాపాలు మానవ జాతిని అంతటిని కూడా పట్టి పీడిస్తున్నాయి. ఆ జన్మ కర్మ పాపాల నుంచి మనందరూ కూడా విడిపించి నిజమైన ఆత్మీయ స్వతంత్రం ఇవ్వటానికి యేసయ్య లోకానికి వచ్చారు. అయితే ఆ స్వతంత్రం ఏ విధంగా మనం స్వతంత్రించుకోవచ్చు, బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రం, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. నాతో మాతో మాట్లాడండి ప్రభు. ఈ సమయం మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. తండ్రి నాయన, మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మీరిచ్చే ఆ నిజమైన స్వతంత్రము మేము ఏ విధంగా పొందుకోగలమో, నిజంగా స్వాతంత్రముతో, నిజమైన స్వాతంత్రముతో ఏ విధంగా జీవించగలమో మాకు బోధించమని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని దయగలి ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 36వ వచనం వరకు యేసుప్రభు వారు తనని వెంబడించడానికి ఇష్టపడిన యూదులతో ఈ మాటలు చెప్తా ఉన్నారండి. 31వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. సో యేసుప్రభు వారు కొందరు యూదులు ఆయన వెంబడించడానికి ఇష్టపడ్డారు. అయితే ఆ వెంబడిస్తున్న యూదులతోటి, మీరు ఒకవేళ నన్ను వెంబడించాలనుకున్నట్లయితే నేను చెప్తున్న ఈ సత్యం మీరందరూ కూడా ఆలకించాలి. ఈ సత్యము మీరు గ్రహిస్తే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. నిజమే, సత్యానికి గొప్ప శక్తి ఉన్నదండి. నిజము నిప్పు లాంటిదని అంటారు. నిప్పు ఎవరికైనా కాలుతుంది కదా. నిజమే, సత్యం కూడా అంతేనండి. సత్యము చాలా ప్రఫామ్. అయితే యేసు ప్రభు ఆయన సత్య మాటలు మనము గ్రహించుకోగలిగితే, విన్న తర్వాత దానిని గ్రహించుకోవాలి. అనగా విన్న తర్వాత దాన్ని జాగ్రత్తగా మళ్ళీ విశ్లేషించుకుని అందులో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే ఆ గ్రహించే సత్యం ఒక వ్యక్తిని స్వతంత్రులుగా చేస్తుందని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. అయితే ఆయన వెంబడించే యూదులు అంటారు, మేము ఎప్పుడూ కూడా ఎవరికి దాసులమై ఉండలేదే అని అంటున్నప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసే ప్రతివారు పాపానికి దాసులు కదా అని అంటున్నారు. నిజమే, ఈరోజు యావత్ మానవ కోటి కూడా పాపం చేసి పాపానికి దాసులమై మనమందరం కూడా ఆ దాస్యములో జీవిస్తూ ఉన్నారు చాలామంది. అనగా ఇంకొక మాటలో, ఏ పాపమైతే చేశారో ఆ పాపమే వారి జీవితంలో శాపంగా మారి కష్టాలకి, అనారోగ్యాలకి, ఆర్థిక ఇబ్బందులకి, ఇంకా ఇతర సమస్యలకి దారితీస్తుందని చెప్పి బైబిల్ చెప్తున్న సత్యమండి. అయితే యేసుప్రభు వారు చెప్తారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందరు. యేసుప్రభువే మనల్ని స్వతంత్రులుగా, ఏ వ్యక్తినైనా స్వతంత్రులుగా చేస్తే కనుక తప్పుగా ఆ వ్యక్తి నిజముగా స్వతంత్రుడై ఉంటాడు. అయితే యేసుప్రభు వారు ఏ విధంగా
ఒక వ్యక్తిని స్వతంత్రుడిగా చేయగలడు అనే విషయాలు మనం కొంత లోతులోకి వెళ్దామని. మొదటిగా మనం చూసినట్లయితే ఫ్రీడమ్ అనే ఒక మాటకి ఎ స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇంప్రెస్డ్ ఆర్ ఎన్స్లేవ్ అనగా బంధించబడటం కానీ లేక బానిసగా ఉండటం కానీ ఉండకపోవడమే ఫ్రీడమ్ అని చెప్తా ఉన్నారు. స్వేచ్ఛ అంటే అతను స్వతంత్రంగా తన యొక్క మాట మాట్లాడటానికి కానీ లేక మంచి పనులు చేయటానికి కానీ ముందుకు వెళ్ళే స్వతంత్రం ఫ్రీడమ్ అనే మాటకి అర్థం. అయితే బైబిల్ ఇచ్చే అర్థం ఏంటి అంటే ఫ్రీడమ్, ఫ్రీ ప్లస్ డొమైన్. డొమైన్ అంటే ఏలటం. దేవుడు మానవుడిని ఆదామవ్వల్ని కలుగు చేసి ఆయన పోలుకు చొప్పున కలుగు చేసి ఏదైనా వనంలో వారిని పెట్టి మీరు భూమిని ఏలండి అని అన్నాడు. వాస్తవంగా దేవుడు వారిని రాజుగాని రాణిగా చేశారు. దేవుడు అనంత విశ్వాన్ని పాలించేవాడైతే ఆదామవ్వలు ఈ భూమిని పాలించే స్థితిని వారికి ఇచ్చాడండి. అయితే దేవుడిచ్చిన ఈ అధికారము ఆయన మాటకు లోబడినంత కాలం పనిచేస్తుందని కూడా చెప్పాడు. మీరు ఇదిగో తోట మధ్యలో మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నేను నాటాను, ఆ పండును మాత్రం మీరు తినవద్దు. మీరు ఒకవేళ దాన్ని తినిన దినాన్న ఇదిగో నా మహిమ, నా ప్రసన్నత, నేను మీకు ఇచ్చిన ఆ పొజిషన్ మీరు కోల్పోతారని చెప్పాడు. అయితే సాతానుడు వచ్చాడు, వాళ్ళు శోధించాడు. ఆ పండును తింటే మీరు దేవుళ్ళగా అయిపోతారని అబద్ధం ఆడాడు. ఆ అబద్ధాన్ని నమ్మి ఆ పండును తిన్నారు. వారికి ఇచ్చిన స్థానం నుంచి వారు పడిపోయారు. దేవుడు వారి మధ్యకు వస్తాడేమో అని భయపడి వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. పైగా వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి కచ్చడాలు కూడా చేసుకుని ఆకులు కుట్టుకుని వారు కప్పుకున్నారు. దేవుడు ఆ రోజు సాయంత్రము రానే వచ్చాడు. ప్రతిరోజు అయితే దేవుడు వస్తాడనే యొక్క ఆనందంతో వారు దేవుడిని ఎదుర్కోవడానికి వెళ్ళే పరిస్థితి. ఈ రోజైతే పాపం చేసిన కారణాన దేవుడు వారికి ఇచ్చిన ఆ రాచరిక స్థితిలోంచి పడిపోయిన కారణాన దేవుడు వస్తాడేమో అని భయపడిపోతున్నారు. దేవుడు రానే వచ్చాడు. వస్తూ ఆదికాండం 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు, అబ్బా నువ్వు ఎక్కడున్నావు అంటే వారు ఎవరెవరు మాట్లాడలే. అప్పుడు దేవుడు అడగవలసి వచ్చింది, నేను తినొద్దన్న పండుని మీరు తిన్నారా? వాస్తవంగా మీరు ఎక్కడున్నారు అనే ఒక మాట ఏ చెట్టు వెనకాల ఉన్నారని అడగట్లా. నేను మీకు ఏ స్థానాన్ని ఇచ్చాను, మీరు ఇప్పుడు ఏ స్థానంలో పడిపోయి ఉన్నారు అని అడుగుతున్నాడు. నిజమే, రాజులుగా ఉండడానికి భూమినంతా ఏలటానికి దేవుడు అధికారం ఇస్తే పాపం చేసి వారు ఆ స్థానం నుంచి కోల్పోయి వారు దాసులుగా మారిపోయారు. ఎవరికి దాసులు? సాతానికి దాసులు. నిజమే, పాపం చేసేవాడు పాపానికి దాసుడైపోతాడు. పాపమే మానవ జీవితాన్ని ఏలుతుంది. పాపం ఎక్కడైతే ఉంటుందో సాతానుడు ఏలటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకోసమే పాపం ఎక్కడ ఎవరి జీవితంలో అయితే ప్రబలుతూ ఉంటుందో వారి జీవితంలో సాతాను అధికారంతో వాళ్ళని నాశనం చేయడానికి, పాడు చేయడానికి, ఇబ్బందులు పరచడానికి వాడికి అధికారం ఉన్నది. అందుకోసమే ఈరోజు చాలామంది ఆర్థిక ఇబ్బందులు కానీ లేక అనారోగ్యాలు కానీ లేకపోతే దయ్యముల చేత పీడించబడటం కానీ లేకపోతే ముందుకు వెళ్ళలేకపోవటం, ఇవన్నీ కారణాలు ఏంటో తెలుసండి. ఆ పాపం వారి జీవితాన్ని ఏలుతుందని అర్థం. ఒకవేళ పాపం ఉన్నదంటే డెఫినెట్గా సాతాను కూడా పనిచేస్తున్నాడు. అయితే ఈరోజు మనందరికీ కూడా స్వాతంత్రం కావాలి. ఆ స్వాతంత్రం ఎలా వస్తుంది అంటేనండి, కుమారుడు నిజంగా మిమ్మల్ని స్వతంత్రులు చేస్తే తప్ప మీరు స్వతంత్రులు కాలేరు అని అంటున్నాడు. ఒకవేళ ముందు పాపం అనే ఒక ఎలిమెంట్ మన జీవితంలో పనిచేస్తుంది కాబట్టి ఆ పాపముకి ప్రాయశ్చితం కావాలి. పాపానికి ప్రాయశ్చితం ఎక్కడున్నది అంటే యేసు రక్తంలో ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము కూడా కడిగి పవిత్రపరచునని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనందరిలోని పాపం ఉంది. ఒకటి జన్మ పాపం, 2 కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపాలు పోవాలి అంటేనండి మొదటగా మనం అందరం కూడా యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్య నా జీవితంలోనికి రండి, నేను పాపిని, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, నన్ను మీ బిడ్డగా అంగీకరించండి, మీ రక్తంలో నన్ను శుద్ధి చేయండి అని మీరు యేసయ్యను మీ హృదయంలోకి ఆహ్వానించి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలు అగటానికి ఆయన అధికారం ఇస్తామని చెప్తున్నాడు. మొదటగా మన జీవితంలో పాపము ప్రాయశ్చితం అయ్యేది ఎలాగంటే యేసు రక్తం వలన. చూడండి,
మేబీ చేతులకి మురికి అంటుకుంటే మనం అందరం కూడా సబ్బుతో కడుక్కుంటాం, అప్పుడు చేతులు మాటలు మురికిపోతాయి. ఒకవేళ పెయింట్ మరకలు బట్టల మీద పడితే ఆ బట్టను మనము టర్పంటైన్తో కడగాలి, అప్పుడు పెయింట్ మరకపోతుంది. పెయింట్ మరకపోవడానికి టర్పంటైన్, చేతులు మురిగిపోవడానికి సబ్బు, అలాగే బట్టకి అంటుకున్న మురికిపోవడానికి సర్ఫ్ వాడతాం. అలాగే మన ఆత్మలకి, మన దేహంలోని మన ప్రాణంలో పనిచేస్తున్న పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే యేసు రక్తం ఒక్కటే దానికి పరిష్కారం. ఆశ్చర్యంగా ఈ సత్యం వేదాల్లో కూడా రాశారండి. తాండివ బ్రాహ్మణము 510వ బంగాళాపత్రములో సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. మనుషుల పాపాలు పోవాలి అంటే రక్త ప్రోక్షణ అవసరం. ఎవరి రక్తము? తద్రక్తం పరమాత్మేనాం, అనగా దేవుడే శరీరధారిగా వచ్చి ఆయన శిలువలో యాగం చేసి రక్తం చెందించడం ద్వారాగా యావత్ మానవ కోటికి కూడా పుణ్యదాన బలియాగం అనగా పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. సో ప్రియులారా, మీ జీవితంలో, నా జీవితంలో ఆ జన్మ కర్మ పాపాలు పోవాలి అంటే మనం అందరూ కూడా యేసయ్య రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంలో కడగమని అడిగితే తప్పక యేసయ్య మనల్ని ఆయన రక్తంలో, పరిశుద్ధ రక్తంలో మనల్ని శుద్ధి చేసి ఆ పాప బంధకాల నుంచి విడిపిస్తారు. పట్టుకోవాలి. కుమారుడు మనం స్వతంత్రులుగా చేస్తే తప్ప ఏ వ్యక్తి నిజంగా స్వతంత్రుడు కాలేడు. సో బైబిల్లో అద్భుతంగా కొన్ని సమస్యల్లో బాధపడుతున్న వారిని యేసయ్య దర్శించి వారిని విడిపించారు. ఏ విధంగా విడిపించారు, ఎవరెవరు విడిపించారు అనే విషయాలు క్లుప్తంగా మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనంలో చూసినట్లయితేనండి, యేసు ప్రభువారు ఆయన సినగోగలో ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నారు. అనేకులు వచ్చి ఆ వాక్యం వింటూ ఉన్నారు. అయితే అదే సినగోగకి ఆ రోజు ఒక క్రిపిల్డ్ విమెన్ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. యేసు ప్రభువారు ఆమెను చూచి ఆమెను ముందుకు పిలిచి, యేసు ప్రభువారు అక్కడున్న ఆ సినగోగులో ఉన్న ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులతోటి, పెద్దలతోటి మాట్లాడుతున్నాడు. ఈవిడ అబ్రహాం కుమార్తె. అబ్రహాం కుమార్తెను విడిపించడము అది సబబా, లేదా ఆవిడ బంధకంలో ఉండటము సబబా అని అడుగుతున్నారు. వాస్తవంగా అది సబాతు దినము. సబాతు దినాన ఏ పని చేయకూడదని చెప్పి పాత నిబంధనలో దేవుడు రాయించి ఉంచాడు. అయితే ఒకవేళ ఆయన బాగు చేస్తే ఖచ్చితంగా సబాతు దినం కదా, ఈ రోజు నువ్వు బాగు చేయకూడదని వారందరూ కూడా యేసయ్యను వ్యతిరేకిస్తారని ఆయన తెలుసు. అయితే ఒక వ్యక్తి బంధకాల్లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బలహీనతతో ఉన్నప్పుడు ఆవిడని బాగు చేయడం, స్వస్థపరచడము అది మంచిదా కాదా అని అడుగుతున్నాడు. చూడండి ప్రియులారా, మతం అనేది చాలా ప్రమాదం. యేసు ప్రభువు వారు ఈ లోకాల్లోకి మతాన్ని బోధించడానికి రాలా. అసలు మతం అనే పదమే యేసు ప్రభువు వారు ఎప్పుడెక్కడ ప్రస్తావించరా. యేసు ప్రభువు వారు ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. పరలోక రాజ్యము మీ మధ్యన సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పి పరలోక రాజ్యం గురించి బోధించారు తప్ప మతం గురించి బోధించలే. అలాగే క్రిస్టియానిటీ, క్రైస్తవ మతం, అసలుకి క్రిస్టియానిటీ అనే పదము బైబిల్లో యేసయ్యే వాళ్ళ, శిష్యులు అసలుకి వాళ్ళ. ఈ మాటలు అన్యులు పలికారు. క్రిస్టియాన్స్, క్రైస్ట్ ప్లస్ ఇయాన్స్. క్రైస్ట్ అనగా యేసు, ఇయాన్స్ అంటే ఫాలోవర్స్ అని అర్థం, వెంబడించేవారు. యేసయ్యను వెంబడించేవారు అని అన్యులు చెప్పారు తప్ప యేసయ్య చెప్పలేదు. యేసుప్రభు యూతుల్ని కూడా ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు భూమి అంతా తిరిగి ఎత్తుకొస్తారు అని చెప్పి మతబోధకుల్ని గద్దించారు కూడా. సో మనలందరినీ యేసుప్రభు వారు క్రైస్తవ మతంలోనికి మార్చడానికి పిలవలా, క్రైస్తవ మతంలోనికి మనల్ని కూడా నడిపించడానికి కూడా ఆయన రాలా. మనందరికీ, మనిషికి ఏ రాజా రకము, ఏ రాజుగా ఉండవలసిన స్థానాన్ని కోల్పోయాడో తిరిగి ఆ రాజరికము, ఆ రాజస్థానాన్ని రాజుగా చేయటానికి వచ్చాడు. అద్భుతం కదండి. ఇదే శుభవార్త. మనమందరం బానిసలం కాదు. మనమందరం ఈరోజు అనారోగ్యాలకి కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్యలకు కానీ గురి అవ్వవలసిన జీవితాలు కానే కాదండి. అందుకోసం యేసు ప్రభువు చెప్తా ఉన్నారు,
మీరు సత్యాన్ని గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. యేసయ్య మనకు బోధించే సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్తా ఉన్నాడు. ఆ సత్యం ఏంటి అంటే యేసు ప్రభువారు మనందరినీ కూడా విడిపించడానికి సమర్థుడైన దేవుడు. అందుకోసమే యెహోవా రాఫా అని అంటాడు, అనగా స్వస్థపరచు యెహోవా. సో యేసయ్య కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాడు. సో 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయి ఉన్నది పాపం. ఎంత ఇబ్బంది పడిందో కదండి. నడుమొంగిపోవడం అంటే నిలబడలేని స్థితి, అందరినీ కూడా అందరిలాగా నడవలేని స్థితి. పైగా ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాలు. ఈమె కూడా అబ్రహాం కుమార్తె అని అంటాడు, అనగా దేవుని యొక్క బిడ్డ, అబ్రహాం సంతానంగా మనమందరం దేవుడి బిడ్డలం అవుతున్నాం. సో యేసు ప్రభు యందు నమ్మకం ఉంచడం ద్వారాగా మనమందరం కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలి అనేది దేవుడి యొక్క చిత్తం. అయితే ఆ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంటే యేసయ్య చెప్పిన మాట ఎంతో మనం విశ్వాసం ఉంచాలి. 18 సంవత్సరాలు బాధపడుతున్న ఈమె ఇంకా నా జీవితం ఇంతే అని అనుకున్నదండి. తనని అసలు యేసుప్రభు ఆ రోజు బాగు చేస్తారని కూడా ఊహించలే. కానీ యేసయ్యకి తెలుసు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతున్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ నొప్పితో ఇబ్బంది పడుతున్నారో యేసయ్యకి తెలుసండి. ఈరోజు యేసయ్య నిజంగా మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు వారు ఆయన నిన్ను స్వతంత్రులుగా మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారండి. సో యేసు ప్రభు వారు ఆమెను వెంటనే స్వస్థపరిచారు. ఆమె వెంటనే నడుము ఆవిడ స్ట్రైట్గా అయ్యిందని, ఆవిడ నడుచుకుంటూ వెళ్ళిందని చెప్పి బైబిల్ చెప్తా ఉన్నది. సో మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. ఎన్నో పర్యాయాలండి. ఒక సేవకుడిగా నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నారు బాగుపడిన వారు ఉన్నారు, ట్యూమర్స్తో వచ్చిన వారు బాగుపడిన వారు ఉన్నారు, అలాగనే రకరకాల వ్యాధులతో వచ్చిన వారు అద్భుతంగా బాగుపడిన వారు ఉన్నారు. సో ఎందుకంటే యేసు ప్రభు వారు మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. చర్చిలో ఒక సిస్టర్ గురించి నాకు జ్ఞాపకం వస్తుంది, మాటలు చెప్తా ఉంటే. ఒకరోజు ఇలాగే స్వస్థపరిచే యెహోవా అనే ఒక మాటను తీసుకుని చెప్తుండగా ఒక సిస్టర్ 3 సంవత్సరాల నుంచి నడుము నొప్పుతోటి ఆ నడుముకి బెల్ట్ ధరించుకుని వస్తూ ఉండేవారు. ఆవిడ ఆ నొప్పి ఉన్న కారణాన్ని సరిగా ఉద్యోగానికి వెళ్ళటం కానీ లేక ఇంట్లో పనులు చేసుకోవడం కానీ చేసుకోలేకపోయేవారు. ఆ రోజు ఆ ప్రసంగం చేస్తూ ఉంటే దేవుడు ఆ సిస్టర్ని పిలిచి ఆవిడ్ని ప్రార్థన చేయమని చెప్పారు. ఆవిడని పిలిచి ఆవిడ కోసం ప్రార్థన చేసి యేసు నామములో స్వస్థత నొందుతువుగాక, నీ నొప్పి నిన్ను విడిచిపెట్టునుగాక అని చెప్పగానే అద్భుతం అండి. వెంటనే ఆవిడ ఆత్మాభిషేకంలో కింద పడిపోయారు. ఆ తర్వాత లేచేసరికి నొప్పి లేదు, బాధ లేదు. వెంటనే ఆ బెల్ట్ తీసేసింది, అటు ఇటు పరుగులు తీసింది, దేవుడు మహిమపరిచిందండి. 3 సంవత్సరాల నుంచి బాధ నుంచి అద్భుతంగా దేవుడు విడిపించారు. ఈరోజు మీరు పడుతున్న బాధ ఏదైనా కావచ్చు, అది ఎన్ని సంవత్సరాలనే కావచ్చు, యేసయ్య నమ్మకం ఉంచండి. ఎందుకంటే మనం విడిపించడానికి వచ్చారు. ఆ పాపం పనిచేస్తున్నంత సేపు కూడా ఆ నొప్పి పనిచేస్తుందండి. ఎందుకంటే పాపానికి రాజు ఎవరు అంటే సాతానుడు. సాతానుడు వాడు దుష్టుడు. ద డెవిల్ కమ్స్ టు స్టీల్, టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు అయి ఉన్నాడు, వాడు హంతకుడు అయి ఉన్నాడు. సో మన ఆరోగ్యాన్ని దోచేసుకున్నాడేమో. అయితే యేసుప్రభు వారు నా బిడ్డలకి నేను సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాడు. సో యేసుప్రభు వారు మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి మీకోసం ఎదురు చూస్తున్నారు. అయితే మీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఇంక రెండవదిగా బహుశా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు. ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక వ్యక్తి జీవితంలో ఉన్న పాప స్థితిని బట్టే ఉంటుంది. సో ఆ పాపం ఎప్పుడైతే క్షమించబడతాదో ఆటోమేటిక్గా మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తీరుతాయి. అద్భుతమైన సమృద్ధి దేవుడు ఇస్తాడు, గొప్ప మేలు చేస్తాడు. ఈ విషయం మనం చూసినట్లయితే మీరు లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో కూడా మనకి ఆ గలిలయ సముద్ర తీరాన యేసుప్రభు వారు ప్రసంగం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ అనేక జనం ఉన్న కారణాన పేతురు యొక్క నామని దరికి తొయ్యమని అడిగి పేతురు నామం మీద నిలబడి ఆయన పరలోక రాజ్యం గురించిన విషయాలు బోధించాడు. ఆ సమయాన్న రాత్రంతా వేటాడి ఆ ఉదయకాలాన్న వారు దరికి వచ్చి వేట ఏమీ లేని కారణాన్న ఇంక వలలు కడుక్కుంటూ ఉన్నారు. అయితే యేసుప్రభు ఆ ప్రసంగం చాలించిన తర్వాత పేతురు వైపు చూచి
పేతురు నీ దోణిని లోతుకు నడిపించాను అన్నాడు. పేతురు అంటాడు, ఏలినవాడ రాత్రి అంతా శ్రమపడ్డాం, అయినా ఏమీ దొరకలే, అయినప్పటికీ నీ మాట చొప్పున వాళ్ళు వేస్తామన్నాడు. నిజమే, పేతురు వారు రాత్రంతా వేటాడారు, కానీ ఏమి దొరకలేదు వాళ్ళకి. నిజమే, ఆ చేపల వేటకి వెళ్ళినప్పుడు ఒకసారి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ అర్థం చేసుకోవాలి, యేసయ్య మాట చెప్పున చేస్తే మనకి అన్ని సఫలమవుతూ ఉంటాయి, గొప్ప జయ జీవితాలు జీవించగలుగుతాం. యేసయ్య చెప్పినట్లుగా చేయాలి మనం. అందుకోసం అంటాడు, రాత్రంతా వేటాడాము, ఏమీ దొరకలేదు, అయినా నీ మాట చెప్పున, పట్టుకోండి ఈ మాట, మీ మాట చెప్పున వాళ్ళు వేస్తామని చెప్పి, వాస్తవం రాత్రంతా నిద్రలేదు, అలసిపోయి ఉన్నారు, అయినప్పటికీ వారు నామం వేసుకుని అక్కడున్న నామలన్నీ కూడా వెళ్ళారండి. సో యేసుప్రభు వారు ఆ దోణిని లోతుగా వెళ్ళిన తర్వాత వల వేయమని చెప్పినప్పుడు వారు వల వేయగా అద్భుతం, 2 దోణెలు ములిగేటన్ని గొప్ప చేపలు పడ్డాయంటండి. వలలు పిగిలిపోవడం మొదలుపెట్టాయంటండి. అది ఇప్పుడు జరగదండి. చేపలు పడి వలలు పిగిలిపోవడం ఉండదండి. కింద ఒకవేళ ఏదన్నా తగిలితే పిగిలిపోవాలి. కానీ యేసుప్రభు నామలు ఉన్న కారణాన్న, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన కారణాన్న అద్భుతమైన గొప్ప సమృద్ధి జీవాన్ని చూస్తున్నాడు పేతురు. అలాగే ప్రియులారా, మీ జీవితంలో నా జీవితంలో కూడా యేసయ్య మాట్లాడతాడండి. యేసయ్య మాట్లాడింది మీరు చేస్తే అద్భుతంగా అవి 100% మంచి ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. నాకు ఒక ఫ్యామిలీ తెలుసండి, ఆయన పేరు ప్రభాకర్. ఆయన ఉద్యోగం పోయింది, ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు, యేసుప్రభుని తెలుసుకున్నారు. అయితే ఒకరోజు ఆ ఇబ్బందుల వలన చాలా బాధపడుతూ చర్చికి వచ్చి ఏడుస్తున్నాడు ఆయన. అదే రోజు నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను. దేవుడు ఆయనతో మాట్లాడమన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆయన, నా ఉద్యోగం పోయిందండి, నా ఆరోగ్యం కూడా పోయింది, నా ఆపరేషన్కి 10 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది, నా ఇల్లు నా వాకిలు కూడా అమ్మేసుకున్నాము, ఈరోజు తింటాను కూడా తిండి లేని పరిస్థితులకు వెళ్ళిపోయాము, ఏం చేయాలో అర్థం కావట్లేదని అన్నాడు. సార్ ప్రార్థన చేద్దాము, దేవుడు మాట్లాడతాడు, దేవుడు చెప్పింది చెయ్యండి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, నేను ఈయనకి ఒక బిజినెస్ ఇస్తున్నాను, 75 రోజుల్లో ఆ బిజినెస్ చేయమని చెప్పు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అద్భుతంగా 75 రోజుల్లో వారి యొక్క బంధువు ఒక ఆయన ఒరిస్సాలోని, నేను ఒక బిజినెస్, ఆయిల్ బిజినెస్ పెడుతున్నాను, నువ్వు వచ్చి కొంచెం చూసుకోవాలి, నాకు ఇతర బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఇందులో నీకు 25% షేర్ ఇస్తాను అన్నాడు. ఆయన వెళ్ళాడు, ఆ బిజినెస్ చేశాడు. అద్భుతం, ఒక్క 3 సంవత్సరాలు జరగకుండానే వారు 50 లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. తిరిగి ఆ ఒరిస్సా నుంచి వారి స్వగ్రామాన్ని కాకినాడ వచ్చేసి అద్భుతంగా ఒక పెద్ద ఇల్లు కట్టుకొని హ్యాపీగా వారందరూ కూడా ఉన్నారండి ఈ రోజున. నిజమే, దేవుడు మీ పరిస్థితులు మార్చగలడు, మీ ఆర్థిక పరిస్థితులు మార్చగలడు. ఏమీ దొరకలేదని అలసిపోయి సొలిసిపోయి ఉన్న పేతురు ఆ ఉదయాన్న మళ్ళీ యేసుప్రభు మాట చెప్పుకొని వెళ్ళేసరికి 2 దోణెలు ములిగేటన్ని గొప్ప చేపలు, ఎంత సమృద్ధినిచ్చాడు. పేతురు అంటాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టు ప్రభు అని అడిగాడండి. అప్పుడు యేసయ్య అంటారు, ఇక మీదట నువ్వు చేపలు పట్టే జాలరి కాదు, మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తానని చెప్పాడు. సో పరలోకములో దేవుని యొక్క సింహాసనం, ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు, అందులో 12 సింహాసనాలు మీద యేసు ప్రభువు యొక్క 12 శిష్యులు కూడా కూర్చుని ఉంటారని యేసయ్య వాగ్దానం చేశారు. సో ఈరోజు పేతురు గారు ఎక్కడున్నారో తెలుసండి, యేసయ్య యొక్క కుడి పార్శ్వాన 12 సింహాసనాల మీద ఒక సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత అండి. సామాన్యమైన చేపలు పట్టుకుని ఒక జాలరిని యేసయ్య దర్శించాడు, యేసయ్యకి ఆయన చోటు ఇచ్చాడు, యేసయ్య మాటకు లోబడ్డాడు, భూమి మీద అద్భుతమైన కార్యము, అద్భుతమైన సమృద్ధి చూశారు. అంతేకాదు పరలోకములో గొప్ప స్థానం కూడా దొరికిందండి. ప్రియులారా, ఒకవేళ మీరు ఈరోజు ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నట్లయితే ప్రార్థన చేసుకోనండి. దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. నోటిని కలుగు చేసిన వాడు మాట్లాడుకుంటున్నా అని ప్రశ్నిస్తున్నాడు. సో మీతో మాట్లాడతాడు. ఆ మాట చెప్పి మీరు చేయండి, అద్భుతమైన ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. ఇంక మూడవదిగా స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, పాపం వలన స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతాయి. ఈ లోకాన్ని సాతానుడు ఏలుతున్నాడు. దేవుడు ఈ అనంత సృష్టికి రాజు అయితే ఆదాము అవ్వల్ని
ఈ యొక్క భూమికి రాజుగా చేస్తే ఆ ఆదామవ్వలు ఆ రాజరికాన్ని సాతానుకు అప్పగించుకున్నారు. ఆ తర్వాత పాత నిబంధన 3వ అధ్యాయం మొదలుకొని క్రొత్త నిబంధన యేసు ప్రభువు వారు సిలువలో యాగం చేసి పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళ్ళి సర్వాధికారము తండ్రి యొద్ద నుండి ఆ సర్వాధికారం పొందుకునే వరకు కూడా సాతానుడే భూమిని ఏలేడండి. సో ఈరోజు ఈ భూమి అంతటికి ఇప్పుడు రాజు ఎవరంటే యేసయ్య. మళ్ళీ తిరిగి ఏ ఆదాము అయితే ఆ అవకాశాన్ని కోల్పోయాడో, ఆ రాజరికాన్ని కోల్పోయాడో, ఆ ఆదాము యొక్క సంతతి అయిన మనందరికీ కూడా తిరిగి మనల్ని రాజులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకోసమే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారని చెప్తా ఉన్నాడు. నిజమే, ఆయన నమ్మకం వచ్చిన కారణాన మనం రాజులుగా ఏలటానికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యంలో మనం స్వేచ్ఛగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాకుండా స్పిరిచువల్గా అద్భుతమైన తెలివి, జ్ఞానము, చైతన్యము, సామర్థ్యము, ఉజ్జీవము, ఇవన్నిటితోటి ఫుల్ స్వింగ్లో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1-20 వచనం వరకు చూసినట్లయితే అండి, అక్కడ గరిసేన అనే ఒక ప్రాంతంలోని సేన అనే దయ్యములు పట్టుకున్న ఒక వ్యక్తి కనబడతాడు. సేన అంటే 6,000 దయ్యాలు. ఒక్క మనిషిలో 6,000 దయ్యాలు ఉన్నాయండి. అతడు అనేకుల్ని గాయపరుస్తున్నాడు. ఎవరైనా దారిని వెళ్తా ఉంటే కొట్టుతా ఉన్నాడు, రాళ్ళు విసురుతా ఉన్నాడు. అంతేకాదు తాను కూడా రాళ్ళతో కొట్టుకుని బాధించుకుంటా ఉన్నాడు. అతను ఉన్న దయ్యాలు చేసే పని ఇదంతా కూడా. ఆ ఊరు వారు పాపం అతన్ని అలా గాయపరుచుకోకుండా తాళ్ళతో కట్టడానికి ప్రయత్నాలు చేశారు, గొలుసులతో కట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ అతనిలో ఉన్నది 1-2 దయ్యాలు కదండి, 6,000 దయ్యాలు. ఆ దయ్యాలు అతను ఎంత బలం ఇచ్చాయంటే ఆ కట్టిన కట్లు, ఆ తాళ్ళు తెచ్చేసుకుని పారిపోయేవాడు. దేవుడు దయ్యాలు కూడానండి మనుషులను చాలా యాతన పరచగలరు. చాలామంది ఈరోజు దయ్యాలు చేత పీడించబడిన వారు ఉంటారు. నిద్ర పట్టనుకుంటా కొంతమంది, ఏదో కోల్పోయిన బాధతో కొంతమంది, అన్నీ ఉండి కూడా ఏమీ లేదు అనే దిగులుతో కొంతమంది, డిప్రెషన్ స్పిరిట్స్ ఉన్నాయండి, ఆపరేషన్ స్పిరిట్స్ ఉన్నాయండి, అలాగనే వికెట్ స్పిరిట్స్ కూడా ఉన్నాయండి. సో అనేకమైన దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు పోరాడుతున్నది రక్తమాంసంలోతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు. సో జీవితం అంటే ఒక ఆట అని అన్నాడు ఒక ఆయన. జీవితం అంటే ఆట అని బైబిల్ చెప్తుట్లేదు. జీవితం అంటే పోరాటం. మనము దయాలతో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి, ఉపవాసంతో పోరాడాలి, కన్నీటితో పోరాడాలి. దేవుడు మనకి ఇచ్చిన స్థానం కోసం మనం పోరాడాలి. మీరు ఒక రాజు అయి ఉన్నారు, మీరు స్వతంత్రంగా జీవించడానికి పిలువబడ్డారు. దేవుడు మీకు స్వేచ్ఛ, స్వతంత్రాలు ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఫలింపజేసి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అయితే ఆ గరిసిన ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ దయ్యాలు పట్టుకున్న ఆ వ్యక్తి పరుగునొచ్చి అతను ఉన్న దయ్యాలు మాట్లాడుతున్నాయి. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడా, మాతో మీకేమి, మా సమయం ఇంకా రాకముందే మమ్మల్ని పాతాళాన్ని పంపించడానికి వచ్చావా అని అడుగుతున్నాయి. దయ్యాలు యేసు ప్రభువుని గుర్తెరిగాయి. ఆయన సర్వలోకానికి సృష్టికర్త అని గుర్తెరిగాయి. ఆ దయ్యాలన్నింటినీ కూడా ఆయన ఒకానొక రోజు పాతాళంలో శాశ్వతంగా బంధించబోతున్నాడనే విషయం కూడా గుర్తెరిగాయి. అలాగే వాడుకున్న సమయం కూడా గుర్తెరిగి మా సమయం ఇంకా రాకమునిపే అని అంటున్నాయి. అంటూ ఒక మాట అడిగాయి, దయతో మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, ఆ పందుల్లోనికి పంపించండి. వాస్తవంగా అక్కడ ఒక 2,000 పందులు ఉన్నట్లుగా ఈ ఒక అధ్యాయంలో రాస్తాడు. యేసుప్రభు ఆజ్ఞగా ఈ పందుల్లోకి వెళ్ళి దూరిపోయాయి. ఆ పందులు పరుగును వెళ్ళి సముద్రంలో దూకి చనిపోయి అంటండి. ప్రియులారా, ఏదైనప్పటికీ ఆ గరిసేన ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తి చక్కగా బట్టలు కట్టుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ మొదలుపెట్టాడు. స్పిరిచువల్ అటాక్స్ అనేవి ఉన్నాయి. చాలామంది చేతబడుల చేత, చెల్లెంగల చేత, ఇంకా రకరకాల దయ్యపు శక్తుల చేత బాధించబడుతున్న వారు ఉన్నారు. ప్రియులారా, ఒకవేళ మీకు ఇలాంటి బంధకాలు ఉంటే యేసయ్య మిమ్మల్ని విడిపించడానికి వచ్చాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, దయ్యాలు విడిచిపోతాయి. ప్రార్థన చేసుకోనండి. ముందు పాపం విషయమే పశ్చాత్తాపడండి. పాపం ఒక్కటే సాతానికి ఆధారం, అలాగే శాపం కూడా. వంశపారంపర్యంగా వచ్చేది శాపము, వ్యక్తిగతంగా చేసేది పాపం. ఈ పాప శాపాలు, దయ్యాలు మన జీవితంలో పనిచేసి
మనకి అనేకమైన సమస్యలు కలుగు చేయటానికి వాటికి అవకాశం. అయితే పాపం ఎప్పుడైతే క్షమించబడతారో, శాపం ఎప్పుడైతే ఆయన సిలువలో ఆయన భరించి విరిచివేశాడో, అది విశ్వసించడం ద్వారాగా మనందరికీ పాపశాపాల నుంచి విడుదల కలుగుతుంది. అందుకోసమే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులను చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుదురు. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నిజమే మన యొక్క గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకా సుభాష్ చంద్రబోస్ అనేక నేతలు, స్వతంత్ర యోధులు మన కోసము బ్రిటిష్ వారిని పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. యేసయ్య పాపాన్ని పోరాడి పాపాన్ని ఆయన పైన వేసుకుని ఆ శిలువలో యాగం చేసి మనందరికీ నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. నేనే సత్యము, జీవము, మార్గము అని చెప్తా ఉన్నాడు యేసయ్య. చెప్తున్న ఈ మాటలు సత్యమని గ్రహించుకుందాము. ఆయన మాటలు ప్రకారము నడుచుకుందాము. తద్వారా ఆయన జీవాన్ని, సమృద్ధి జీవాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక, మీ పాపాలు క్షమించునుగాక, ఆయన రక్తమును మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచునుగాక. అలాగనే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా కూడా మిమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు ప్రియులారా, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, స్తోత్రం. నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే కానీ మీరు నిజంగా స్వతంత్రులు కాలేరు అని చెప్తున్నావు. నిజమే తండ్రి. ఈరోజు భౌతికమైన స్వాతంత్రాన్ని మా యొక్క స్వతంత్ర యోధులైన గాంధీ గారు, నాయనా నెహ్రూ గారు తదితరులు నాయనా పోరాడి బ్రిటిష్ వారి నుంచి అయితే మమ్మల్ని విడిపించారు. కానీ పాప బంధకాలు ఉన్న మానవుడిని విడిపించడానికి వచ్చినందుకు వందనాలు. యేసయ్య ప్రభు, మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించడం ద్వారాగా, మా పాపాలు ఒప్పుకోవడం ద్వారాగా నాయన మీ రక్తంలో మమ్మల్ని కడిగి మమ్మల్ని నాయన శుద్ధి చేసి మీ బిడ్డలుగా, రాజులుగా ఆదాము కోల్పోయిన ఆ స్థానాన్ని తిరిగి మాకిచ్చి మేము నిజంగా స్వతంత్రులై ఏలే స్థితిలో ఉండాలని మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు. అయితే దయతో ఎంతమంది అయితే ఇంకా ఈరోజు బంధకాల్లో ఉన్నారో, పాపము వలన పీడించబడుతున్నారో, సాతాను చేత బందీలై ఉన్నారో, వారందరి పాపాలు క్షమించండి. వారందరినీ బంధకాల నుంచి విడిపించండి. ఆర్థిక స్వతంత్రం కావలసిన వారికి ఆర్థిక సమృద్ధిని దయచేయండి. ఆరోగ్యపరంగా స్వతంత్రం కావలసిన వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. స్పిరిచువల్గా నాయన ఆధ్యాత్మికంగా తండ్రి బంధకాల్లో సాతాను చేత పీడించబడుతున్న వారందరినీ విడిపించి మీ శాంతిని, మీ నెమ్మదిని, మీ సమాధానాన్ని దయచేయండి. అలాగే కరోనా ఇంకా ప్రబలుచుండగా కరుణించండి. యావత్ మానవ కోటిని క్షమించండి. మీ సిలువ రక్తంలో మానవ జాతిని అంతటినీ కూడా కడిగి శుద్ధి చేసి నాయన మాకు క్షమాభిక్షను పెట్టి నాని కరోనాకి ఒక శాశ్వతమైన పరిష్కారం దయచేయమని చూస్తున్న ఈ శ్రోతలు, వింటున్న ఈ శ్రోతలు ఎవరూ కూడా కరోనా బారిన పడకుండా మీ యొక్క రక్తపు కోట కింద వారిని భద్రపరిచి దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, దీవెన, ఆశీర్వాదము సదా మందికి తోడై ఉండి ఆ దయగల దేవుడు మన పాపాలు క్షమించి నిజమైన స్వతంత్రం ఇచ్చి ఆర్థికంగా సమృద్ధిలోని, ఆరోగ్యపరంగా బలముతోనూ, అలాగనే నిజమైన ఆత్మీయ శాంతి, నెమ్మది, క్షేమం కలుగులాగన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక.